హైదరాబాద్ నుంచి వరంగల్ రహదారిపై ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఫ్లైఓవర్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తి కాకపోగా ట్రాఫిక్ కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. నగరంలో ఉప్పల్ నుంచి నారపల్లి, గోల్నాక నుంచి రామంతపూర్ వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్ కష్టాలు మరీ ఎక్కువయ్యాయి. ఫ్లైఓవర్ల నిర్మాణం నత్తనడకన సాగుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మార్గంలో ట్రాఫిక్ కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. హైదరాబాద్ పట్టణానికి తూర్పు వైపున ఉన్న ఉప్పల్ నుంచి వరంగల్ మార్గం చాలా కీలకం. ఈ మార్గం నుంచి ప్రతిరోజు వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఇలాంటి కీలకమైన రహదారిలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ పనులు ట్రాఫిక్ కష్టాలని రెట్టింపు చేశాయి. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు నితిన్ గడ్కరీ 2018 మే నెలలో శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో రోజు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఉప్పల్ క్రాస్ రోడ్, నల్ల చెరువు కట్ట, కట్టమైసమ్మ టెంపుల్ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ మార్గంలోనే హాస్పిటళ్లు ఎక్కువగా ఉన్నాయి. వాటికి వచ్చే అంబులెన్స్లు రోజు ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నాయి. పీక్ అవర్స్ లో 30 నిమిషాల పాటు ట్రాఫిక్ స్తంభించిపోతుంది. నిర్మాణ పనుల కారణంగా ప్రమాదాలు జరుగుతున్న దాఖలాలు కోకొల్లలు. ఇక ఈ ఫ్లైఓవర్ రామంతపూర్ వద్ద ప్రారంభమై నారపల్లి సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వద్ద ముగుస్తుంది. మొత్తం 148 పిల్లర్లపై 45 మీటర్ల వెడల్పుతో 6 లేన్లలో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎలివేటెడ్ కారిడార్ కు ఇరువైపులా 150 అడుగుల విస్తీర్ణంతో సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ సర్వీస్ రోడ్డు నిర్మాణాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. తొలుత 2022 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఆ స్థాయిలో పనులు జరగలేదు. 5 ఏళ్లలో పిల్లర్లకే పరిమితమయ్యారు. ఫ్రీ కాస్ట్ పద్ధతిలో పిల్లర్లపై స్లాబ్ ఏర్పాటు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. 148 పిల్లర్లలో 128 పిల్లర్లు వేశారు. మిగిలినవి ఇంకా వేయాల్సి ఉంది. నారపల్లి వద్ద ఓ 5-6 పిల్లర్లపై మాత్రమే ఇప్పటి వరకు స్లాబ్ వేశారు. కాగా పిల్లర్ల ఏర్పాటు కోసం ఎక్కడికక్కడ గుంతలు తవ్వడంతో రోడ్డంతా గుంతలమయంగా కనిపిస్తుంది. వాహనాలు వెళ్తున్నప్పుడు వచ్చే దుమ్ముతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 5 ఏళ్లు కావస్తున్న ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు 40% కూడా పూర్తి చేయలేదు. చేసిన ఖర్చు దాదాపు 260 కోట్ల రూపాయలు. కేంద్రం ప్రత్యేక దృష్టి సారిస్తే ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చేందుకు కనీసం మరో 2 సంవత్సరాలైనా పడుతుందని స్వయంగా అధికారులే చెబుతుండటం విశేషం.